ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఉద్యోగులకు జీతాలు బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. కొన్ని బ్యాంకులు సాలరీ ఖాతాలు ప్రారంభించే సంస్థలు ఉద్యోగులకు మంచి ఆఫర్లను ఇస్తున్నాయి. ఈ ఆఫర్ల గురించి మీకు తెలుసా? అవి ఏంటో తెలుసుకుందాం. ముఖ్యంగా ఎస్బీఐలో సాలరీ అకౌంట్ ఉన్నవారికి మంచి ఆఫర్లున్నాయి. ఈ సాలరీ అకౌంట్ అనేది జీరో బ్యాలెన్స్ ఖాతా. దేశంలో ఏ బ్యాంకు ఏటీఎం నుంచైనా లావాదేవీలు చేసుకోవచ్చు. ఇవన్నీ ఉచితమే. ఈ ఖాతా కలిగి ఉన్న వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే 40 లక్షల వరకు ఉచిత వ్యక్తిగత ప్రమాద బీమా పొందొచ్చు. దీనికి తోడు 1 కోటి రూపాయల ఉచిత విమాన ప్రమాద బీమా కూడా అందిస్తుంది. ఇదే బ్యాంకులో లాకర్లు తీసుకుంటే సంవత్సరానికి లాకర్పై 50% తగ్గింపు ఇస్తారు. మల్టీ ఆప్షన్ డిపాజిట్తో పాటు ఆటో స్వైప్ ప్రయోజనం కూడా అందిస్తుంది. డీమాట్ ఆన్లైన్ ట్రేడింగ్ ఖాతాలను కూడా అందించనుంది. నెఫ్ట్ ఆర్టీజీఎస్ ద్వారా లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరు. డెబిట్ కార్డుతో పాటు యోనో యాప్పై ఎస్బీఐ అందించే అన్ని సాధారణ ఆఫర్లను కూడా పొందొచ్చు. వీటికి తోడు ఎడ్యుకేషన్, హౌసింగ్ లోన్, కారు కోసం రుణాలు పొందొచ్చు. సాలరీ అకౌంట్ ఉండడంతో రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకు అధికారులు పెద్దగా ఆలోచించరు. రుణాల మంజూరు కోసం అవసరమైన డాక్యుమెంట్లు పరిశీలించిన తర్వాత రుణం మంజూరు చేస్తారు. సాలరీ అకౌంట్లలో ప్రతి నెలా వేతనం జమ కాకపోతే ఆ ఖాతాకు సాలరీ ఖాతాకు ఇచ్చే ఆఫర్లు అందవు. వరుసగా 3 నెలలు సాలరీ జమ కాకపోతే ఆ ఖాతాను సాలరీ ఖాతాగా పరిగణించరు. ఉద్యోగాలు మారిన సమయంలో గతంలో కొనసాగిన సాలరీ ఖాతాను కొనసాగించేందుకు కొత్త సంస్థ కూడా అంగీకరిస్తే అదే ఖాతాలో సాలరీ జమ చేసుకునేలా చూసుకోవాలి. అప్పుడు ఇబ్బందులు రావు.